నమస్కారం అండి. మమ్మీ మేడం ఛానల్కు సుస్వాగతం అండి. పొద్దునే ఈ డ్రెస్ ఏంటి అనుకుంటున్నారా? ఇది పొద్దున్న టైం అండి. ఈరోజు చిన్న సన్మానం ఉందండి, అందుకని అదే డ్రెస్ మీద ఒక వీడియో చేస్తే 2 పనులు అయిపోతాయి కదా అని కాస్త పొదుపు అనమాట, టైం పొదుపు అనమాట. ఇంకా నాకు క్యాబ్ రావడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఆ టైంలో వీడియో చేద్దామని ఆలోచన. సాధారణంగా లేడీస్ చేసే చిన్న చిన్న తప్పులండి. సాధారణంగా లేడీస్ పొరపాట్లు, చిన్న పొరపాటు చేస్తుంటారు. అవి ఏంటివి అంటే, వంటింట్లో పొయ్యి మీద ఏదైనా పెట్టి, వంటకం ఏదైనా పెట్టి ఇప్పుడే వేడెక్కుతుందాలే అనుకొని మూత పెట్టి మరీ బయటకు వస్తారు. ఈ లోపల వీళ్ళు మాటలు అయిపోయి, లేదా ఏ పని కోసం అయితే పోయారో ఆ పని కాడ చాలా కొంచెం లేట్ అయ్యి మళ్ళీ వెళ్ళేసరికి పొయ్యి మీద పొంగి మూతతో సహా కింద పడిపోయి మళ్ళీ పొయ్యి మొత్తం తుడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమవుతుందా లే అనే నిర్లక్ష్యము మనకు 10 నిమిషాల పని పెంచుతుంది. అవునా కదా? చాలామందికి ఎక్స్పీరియన్స్ అనండి. కొన్నిసార్లు పొయ్యి మీద సంగతి అని చెప్పి చాలా జోకులు జరుగుతాయండి. పొయ్యి మీద గిన్నె పెడతారా, ఏం కదలే, పొయ్యి అప్పుడే వేడెక్కిందాలే, గిన్నె వేడెక్కిందాలే అనే ఉద్దేశంతో స్టవ్ అయినా పర్వాలేదండి, ఈ వేడి నేను పట్టుకోగలుగుతా అని చక్కగా పట్టుకుంటారండి. ఆ వేడికి చేతులు కాలిపోయి కింద పడిపోతుంది. ఆ వంటక మీద కింద పడిపోతుంది. ఎవరో పిలుస్తారు, బెల్ కొడతారు. ఇక్కడ మన డోర్కి బెల్ కొడతారు. వస్తున్నా అంటూ తొందరగా తీసి దింపి పోదామని అనుకుంటారు. వాళ్ళు మన ఇంటి కోసం వచ్చిన వాళ్ళు తప్పకుండా మన కోసం ఆగుతారు. ఒక బెల్లు కాదు, 2 బెల్లు 3 బెల్లులైనా వాళ్ళు ఆగుతారు. మన కోసం పని ఉండి వచ్చారు వాళ్ళు, లేదా వాళ్ళే ఉంటారు. అంత మాత్రాన మన తొందరపడి మన చేతులు కాల్చుకొని మన గంట సేపు అరగంట సేపు ఎంతో కొంత టైం కేటాయించి వండిన వంటకము కింద పడిపోతే మళ్ళీ ఎత్తడం ఒక పని, తొడవడం ఒక పని, మళ్ళీ కొత్తగా వండుకోవడం ఒక పని. అరగంట టైం పెరుగుతుందండి. మన ఆహార పదార్థాలన్నీ వేస్ట్ అవుతాయి, వండినవన్నీ కూడా కింద పడిపోతాయి. అట్లా తొందరపడవద్దు. ఎప్పుడు కూడా బెల్లు కొట్టిన వాళ్ళు బరాబర్ మన కోసం వస్తారు, ఇంట్లో ఉంటారు. ఇంకా కొన్నిసార్లు టీవీ కాడ కూర్చుంటారండి. టీవీలు చాలా లాభాలు ఉన్నాయి, టీవీలు నష్టం కూడా ఉన్నాయండి. ఈ ఒక్క సీరియల్ అయిపోయినాక పోదాం అని అనుకొని మాడి మస్తు అయిపోతుంది. అక్కడ కంపు వాసన వంటింట్లో నుంచి రాగానే మనకి అర్రే పొయ్యి మీద ఏమో పెట్టినే అని గుర్తుకొస్తుంది. అప్పుడు టీవీ సీరియల్లో పడిపోతాం కదా. మన మనసంతా టీవీ సీరియల్ మీదే ఉంటుంది కదా. ఆ తర్వాత ఏం చదువుతుంది, ఆ తర్వాత ఒక్కటేసారి ఎవరు కూడా జడ్జిమెంట్ చెప్పరు. సాగదీసి ప్లాస్టిక్ లాగా, రబ్బర్ లాగా సాగదీసి ఆ సీరియల్ని పెంచుతూ పోతుంటాడు. ఎందుకంటే ప్రేక్షకులు పెరగాలి. ఆ ఇంట్రెస్ట్ దగ్గరనే టప్ అని ఆపేస్తాడు. మనకు తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ ఆ వ్యసనాన్ని మనం మానుకోమండి. ఎందుకంటే అది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అట్లా ఎదురు చూడడంలోనే నెలల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎదురు చూడడంలోనే మన టీవీ సీరియల్స్ నడిచేది. అందుకే లేడీ సెంటిమెంట్ పెడతారు అక్కడ. లేడీ సెంటిమెంట్ పెట్టేసరికి లేడీస్ అందరూ కూర్చుంటారు అక్కడ. మగవాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలవాలి. అంటే కొంతమంది ఉన్నారులేండి అట్లా. ఇంకొక లేడీస్ ఇంకా వేరే విధంగా లేడీస్ చేసే పొరపాట్లు ఏంటంటే, మనం లేడీస్కి మాత్రమేనండి ఇది, జెంట్స్ కూడా చేస్తుంటారు కానీ తక్కువ అండి. వాళ్ళు తక్కువ జాగ్రత్తగా ఉంటారు. 99% లేడీస్ కంటే చాలా పనులు ఉంటాయి ఇక్కడ. పొయ్యి దగ్గర పనులు, పిల్లల పనులు, వాళ్ళకి తిండి పెట్టాలి, ఇంకా అన్ని ఇంటి పనులన్నీ వాళ్ళకే ఉంటాయి కనుక కొంచెం మనసులో హడావిడి పడుతుంటారు. దానివల్ల ఏం చేస్తారు, బాత్రూములకు ఎంటర్ కాగానే ఏదో ఆలోచించుకుంటూ కింద నడుస్తారు కదా. ఆ కింద నడిచిన మట్టి కాళ్ళకు ఉంటుంది. బాత్రూములో కింద టైల్స్ అన్నీ చాలా స్మూత్గా ఉంటాయి. అవి కొంచెం మన్ను ఉన్న, కాళ్ళకున్న, తడి ఉన్న జర్రం జారి పడిపోతారు. అట్లా చాలా సంఘటనలు, బాత్రూంలో ప్రమాదాలే, అనుకోకుండా జరిగిన ప్రమాదాలు ఎక్కువ ఉంటాయండి. బాత్రూంలు కడిగి పెట్టేటప్పుడు మాత్రం ఎక్కడ ఏ మనసుతో ఉన్నామో ప్రశాంత చిత్తంతోనే బాత్రూంలలో కడుగు పెట్టాలండి. ఇక్కడ సబ్బును కూడా కింద పడేసి ఉంచొద్దు. ఎప్పుడు కూడా మనం స్నానం చేసిన వెంటనే సబ్బు నీళ్ళు కూడా శుభ్రంగా కడిగేసుకుంటూ, నేను ఒక్కదాన్ని చేసిన కదా ఏమవుతుంది అని, స్నానం చేసినాం కదా, మన స్నానం చేసిన నీళ్ళతో సబ్బు తెలిపోయి ఉంటుంది అని మాత్రం అనుకోవద్దండి. స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక హాఫ్ బకెట్ పెట్టి కొంచెం ఊడ్చినట్టు చేయడం, లేదా నీళ్ళన్న వేయడము చేయాలి. అదే సబ్బు నురగలు మనకు కింద ఉండి మనం జారడానికి కారణం అవుతాయి. చిన్నవి ఇవన్నీ, కానీ పెద్ద నష్టాన్ని తెచ్చిపెడతాయి. చాలా చిన్నవి అని మనం పట్టించుకోము.
పెద్ద నష్టం జరిగాక అరే నేను వెళ్ళకుండా ఉండాల్సింది, బాత్రూమ్కి వెళ్ళి జాగ్రత్తగా నడవాల్సింది. సంఘటన జరిగి అయిపోయి మనం బెడ్ రిడన్ అయినప్పుడు మనం ఆలోచిస్తే లాభం ఏంది? ఇంకోసారి కన్నా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాం, అంతేగాని ఆ నిమిషానికి జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఇక్కడ. అర్థమైందా? థ్యాంక్ యూ అని కొన్ని చిన్న చిన్నవేనండి ఇవన్నీ, చాలా చిన్న చిన్నవి, కాకపోతే టైం ఉంది కదా అని చెప్పాను. మనకు అందరికీ తెలుసు, కానీ నిర్లక్ష్యం ఎక్కువ, కొద్దిపాటిగా నిర్లక్ష్యం మనకు ఉంటుందండి. అది నిర్లక్ష్యం అనొచ్చు, ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనుకోవచ్చు. నేను పడుతున్నా, కరోనా నాకు వస్తుందా అని అనుకున్న వాళ్ళే ఫాట్మా ఎగిరిపోయిన రోజులు ఉన్నాయి. అంటే నిర్లక్ష్యం ఇక్కడ అతి మంచిది కాదు. ఎప్పుడు కూడా అతిగా ఆత్మవిశ్వాసం ఉండడం మంచిది కాదు. సృష్టికి మనం వ్యతిరేకం కాదు. సృష్టి ఎలా చెప్తే అలా మనం వినాల్సిందే. మనమేమో అతిథులం కాదు. కనుక దేశమంతా కరోనా వచ్చి గిలగల కొట్టుకుంటుంటే నా ఆరోగ్యం బాగుంటుంది, పిండి బండరాయి అని అలా అనుకున్న వాళ్ళు నిర్లక్ష్యంగా కరోనా బారిన పడిపోయి మనలో లేకుండా పోయారు. అంటే ఇక్కడ ఏంది, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండొద్దు, అతిగా ఉండొద్దు. అందుకని మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటే తప్పేం లేదు కదా. మనల్ని మనం కాపాడుకోవడం కోసం కదా మనం బతికేది. కాపాడుకోవడం కోసం, ఎక్కువ కాలం బతకడం కోసమే ఇవన్నీ ప్రయత్నాలు చేసేది. ఎందుకు? ఎక్కువ కాలం జీవించి ఉండాలనే మన కోరిక. కనుక మన మన బాత్రూంలో పడిపోతే కాళ్ళు చేతులు కాల్చుకొని అంత అవసరమా అండి? కొద్దిపాటి ఓపిక అవసరము. కొద్దిపాటి ఓపిక, ఆలోచన స్థిమితంగా ఉండాలి, ఓపికగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఎటువంటి నష్టం జరగకుండా మనం కాపాడుకోగలుగుతామండి. తొందరపడుతున్నాం వద్దు, హడావిడి పడొద్దు. ఇది నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మమ్మీ మేడం. ఛానల్ని మీరు చక్కగా గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.